నేను సీదా అక్కడ స్పాన్ అయితే ఆ నుంచి వచ్చేటప్పుడు నాకు గ్రీన్ పోర్టల్ కనిపించింది. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎఫ్కేఆర్ఎస్ గేమింగ్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం మైన్క్రాఫ్ట్ ఆడబోతున్నాం. సో ఇదైతే పార్ట్ 11. సో పార్ట్ 10 చూడకపోతే చూసేసేయండి, ఇంకా మిగతా ఎపిసోడ్ చూడకపోతే చూసేసేయండి. అవైతే నేను ఒక ప్లేలిస్ట్లో అయితే యాడ్ చేసి పెట్టిన, ఆ ప్లేలిస్ట్ మొత్తం చూసేసి మీకు అర్థమైపోతుంది ఈ సిరీస్ మొత్తం. సో నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో నేను ఒక టార్చ్ పట్టుకున్నాను, మీకు కనిపిస్తుండొచ్చు. సో అయితే నేను ఒక మోడ్ వేసిన డైనమిక్ లైట్స్ అనేది. ఇది చాలా అవసరం అవుతుంది మనకి కేవ్స్లోకి పోయినప్పుడు. ఇవి చూడండి, అట్లా ఇల్లు బిట్ట మాడిఫికేషన్ చేసిన. పైన ఇంకో ఫ్లోర్ కట్టిన గైస్ పైన. సో పైన కోదాం ఫస్ట్. పైన కోవచ్చు, ఇంకా అన్నిట్లో కోవచ్చు, ఇంకా చేసేది చాలా ఉంది. ఈడ గ్లాసెస్ పెట్టిన జర మోడర్న్ లుక్ రావాలని, కొంచెం మోడర్న్ లుక్స్ రావాలని గ్లాసెస్ పెట్టిన. చూడండి, ఇది చెస్ట్ రూమ్. ఇక మొత్తం ఈ వాల్స్, ఇంకా ఈ వాల్స్ నుంచి గ్లాస్లన్నీ తీసేసేసి లేకపోతే ఇంకా ఇక్కడ సైడ్ ఎక్స్పాండ్ చేస్తా వాల్స్ మొత్తం, అది చెస్ట్లను మొత్తంని. ఇక్కడ స్టేర్స్ పెట్టిన పైనకి ఎక్కడికి. ఇక్కడ ట్రాప్ డోర్స్ క్రియేటివిటీ చూపించిన. సో ఇది సెకండ్ ఫ్లోర్. సో ఇదంతా తిరగచ్చు. సో ఇప్పుడు ఆడ చూడండి గైస్, కొంచెం లైట్ తక్కువ అనిపిస్తుంది కదా, నేను దగ్గర కొంగని లైట్ వచ్చేస్తుంది చూడండి. ఈ లైట్ వాల్ అనేది అట్లా డైనమిక్ లైట్స్ అంటే. సో నేనైతే ఒకటి చెప్దాం అనుకుంటున్నాను మీకు. మన విలేజ్కి ఒక కొండ ఉంది, ఆగండి, స్పై గ్లాస్ ఉంది మన దగ్గర. స్పై గ్లాస్ ఉంది కదా, ఈ స్పై గ్లాస్ తీసుకొని చూపిస్తా. ఈడొక కొండ ఉంది. సో ఈ కొండను చూసిరా, ఈ కొండకు అవతల పోతే ఒక రూయిన్ పోర్టల్ ఉంది. నేను ఒకసారి అనుకోకుండా ఇలా అంటే నేను డెడ్ అయిపోయాను ఇలా. అయితే నేను సీదా అక్కడ స్పాన్ అయితే ఆ నుంచి వచ్చేటప్పుడు నాకు రూయిన్ పోర్టల్ కనిపించింది. నేను చెస్ట్కి ఇట్లా ఏం లూట్ చేయలేను, ఇంకా ఇది వీడియోలో తీద్దామని వదిలేసేసిన. ఊరే పడ్డోడు జస్ట్ బతికిండు గైస్, జస్ట్లో బతికిండు. ఆడ పోయి లూట్ చేసేద్దాం ఆగండి. ఇప్పుడు గైస్ చూడండి, ఆడనే ఉంది. ఇవ్వండి, ఇదే రూయిన్ పోర్టల్. వెళ్ళిపోదాం దబ్బా దబ్బా. చాలా ఆతృతగా ఉంది అందులో ఏమేమి ఉంటాయని. సో మీకు ఇంకొక సర్ప్రైజ్ అయితే ఉంది ఈ వీడియోలో. ఆ సర్ప్రైజ్ అయితే నేను రూయిన్ పోర్టల్ని ఇది మొత్తం ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత చూపిస్తా. అలాగే నేను నా నెదర్ పోర్టల్ నిలగొట్టి మళ్ళా కడతా, ఎందుకంటే నెదర్లో మంచి ప్లేస్లో స్పాన్ కాలేం మనం, అందుకని. నెదర్ పోర్టల్, రూయిన్ పోర్టల్. ఈ నుంచి మ్యాగ్మా తీసుకుంటా, ఇంకా ఇది తీసుకుంటా. చెస్ట్లో లూట్ చేసేయాలి. ఏమేమి వచ్చినాయో బాచి, ఎంత గలీజ్గా వచ్చినాయి గైస్. గోల్డ్ బూట్స్, ఒక ఆబ్జెక్ట్ వచ్చింది అంతే. దీన్ని ఎవరు కడతారేమో గైస్, మంచిగా కడతారు. సో మ్యాగ్మా బ్లాక్స్ అయితే తీసేసుకుంటాను నేను. నా దగ్గర ఇంత ఘోరమైన పికెక్స్ ఉంది, కానీ ఇంత ఘోరమైన పికెక్స్ ఏం అవసరం లేదు. మ్యాగ్మా బ్లాక్ 2 సార్లు ఉట్టేనే తీసుకున్నా గైస్ నేను అంతే. సో ఈ కొండకి ఇక్కడ సైడ్ పోతే మన ఇల్లు. సో గైస్ చూడండి, మైనింగ్ సెషన్ మొత్తం నేను ఒక సైడు ల్యాడర్స్ అది ఇవి పెట్టేసేసినావు. ఇవన్నీ ఇది దిగనికి మంచిగా ఉంది, జరా కంఫర్టబుల్. పైనకి ఎంత స్పీడ్ ఎక్కుతాడో చూపిస్తా గైస్. సో దానికన్నా ముందు సర్ప్రైజ్ అయితే కిందనే ఉంది, చూపిస్తా. కిందికి వెళ్ళాక చూపిస్తా. చూడండి నేను ఎంతలో మైనింగ్ చేసిన ఇక్కడ. సో మీకు అప్పుడే ఒక మ్యాజిక్ కనిపించేసింది వచ్చేంకల. సో ఇక్కడ చాలా మైనింగ్ చేసిన. సో నాకైతే డైమండ్స్ దొరికినాయి, 4 డైమండ్స్, 4 ఓవర్స్ దొరికినాయి. ఈడొకటి ఈడొకటి, ఇంక 2 దొరికినాయి చూడొచ్చు. సో ఇప్పుడే తిరగకూడదాం వీటిని. ఫార్చ్యూన్ 3 పికెక్స్ గైస్ చూపిస్తా. కొంతమంది తెలిసిపోయిందచ్చు. అన్బ్రేకింగ్ 1, ఫార్చ్యూన్ 3, ఎఫిషియన్సీ 3, 4 ఇరగొడతా. ఇన్ని దొరికితే చూద్దాం. 2 ఇన్వెంటరీలో కోకుండా అయిపోయింది గైస్ ఇది. చీ 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 తూ 2 ఇరగొడితే ఒక్కటి దొరికిందా? 2 ఇరగొడితే ఒక్కటి దొరికింది. 2 దొరికినాయి. అమ్మ బాబోయ్, జస్ట్ అ సెకండ్. ఉరి దీనికి ఇంకోటి దొరికింది. వావ్ 5. అరే నాయను, అరే ఇది బ్రిక్, ఇది బెడ్ రాక్ గైస్. ఇంకిడ దొరికినాయి. వావ్ ఒకటి కాడ 4 దొరికినాయి. అమ్మ ఇది ఇంకోటి ఉంది అనుకున్నా నేను. ఎన్ని దొరికినాయి చూద్దాం. మస్తు డైమండ్స్ ఇంకా దొరకడతాయి. ఇక్కడ చాలా స్ట్రిప్ మైనింగ్ చేసి ఇక్కడ. ఎన్ని దొరికినాయి? 11. 5 లెక్కించి 11 డైమండ్స్ దొరికినాయి. పోదాం పైనకి పోయి
నేనైతే ఎంచాంట్మెంట్ టేబుల్ తయారు చేసేస్తా. అరే ఎంచాంట్మెంట్ టేబుల్ కోసం మనం ఇంకా అద్భుతం తయారు చేయాలి గైస్. సో చూడొచ్చు ఎంత స్పీడ్లో పోతుండో పైనకి. ఇది ఇంకా స్లో స్పీడ్, ఇది ఇంకా ఫుల్ స్పీడ్ మీకు తెలియని. సో చూసిరా ఇప్పుడు అందులో మొత్తం బ్లాక్ ఉంది కదా గైస్, అక్కడ టార్చులు లేవు. నార్మల్ మైన్క్రాఫ్ట్ అయి ఉంటే ఇక్కడ టార్చులు పెట్టినా కానీ ఇక్కడ టార్చులు పెడితేనే లైట్ వస్తుండే, కానీ ఇది లెఫ్ట్ హ్యాండ్లో పట్టుకుంటూనే వస్తుంది. సో చూసిరా సడన్గా ఎంత స్పీడ్ అయినా అయినా మన ప్లేయర్. ఇక్కడ ట్రాప్ డోర్ పెట్టినా ఇక్కడ కొంచెం మిస్టేక్ అయిన ఉండే. సో ఈ నుంచి చూడండి గైస్ రియల్ స్పీడ్. సో చూడండి ఎంత స్పీడ్ వెళ్ళిపోతున్నాము పైనకి. యూ 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 స్పీడ్ 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 వచ్చేసేసినాం అంతే. మొత్తం -59 నుంచి ఇంత పైనకి వచ్చేసినాం 71 దాకా. ఇంత స్పీడ్ వచ్చినాం గైస్. నైట్ అవుతుంది, వండుకుందాం ఫస్ట్ అయితే. అయ్యో మొత్తం మాట్లాడుకో. మస్తు డైమండ్స్ దొరికేసినాయి. వావ్ వావ్ వావ్. నిద్రపోతా. నిద్రపోయినాక నేనైతే నా షుగర్ కేన్ ఫామ్ని చూడాలి. తర్వాత బుక్స్ బిట్టని తెచ్చుకోవాలి. నేను చాలా బుక్స్ తెచ్చి నేను ఎంచాంట్మెంట్ టేబుల్ కోసం అది తయారు చేసేయాలి దెబ్బ. ఇంకా నేను ఎక్స్ప్లోరింగ్కి పోయి షుగర్ కేన్ తీసుకొని వస్తా. ఈ ఫామ్తోనైతే మనకు వచ్చేటివి ఏం లేవు. సో ఈ డైమండ్స్ అయితే నేను ఈ సెస్ట్లో పెట్టేస్తా. ఇంకొకటి ఉన్నట్టుంది డైమండ్స్ నాకు తెలిసి. లేదు 11 డైమండ్స్ దొరికినాయి. ఇంకా మైనింగ్ చేస్తా. నా డైమండ్ పికెక్స్ ఇంట్లోనే ఉంది. డైమండ్ పికెక్స్ కింద సెస్ట్లో ఉన్నట్టుంది. సో ఎలా చెప్పండి గైస్ నా క్రియేటివిటీ. నేను మంచిగా చేసిన కదా గైస్. ఇన్వెంటరీ అయితే స్టార్టింగ్ చేద్దాం. ఇన్వెంటరీ స్టార్టింగ్ మీద మోడ్ వేస్తా గైస్. నేను చాలా దమ్దం అవుతుంది ఇన్వెంటరీ స్టార్టింగ్ చేయడానికి. సో ఆ మోడ్ వల్ల ఏమవుతుందంటే డైరెక్ట్ మన ఇన్వెంటరీలో అయితే ఏమో నాకే తెలియదు, నేను ఎప్పుడు మోడ్ ఆడలేను దాన్ని. సో కొన్ని బ్లాక్స్ అయితే తీసేసిన. ఇప్పుడైతే నెదర్లోకి పోదాం మనం. నెదర్ ఎక్స్ప్లోరింగ్. వావ్ నెదర్ ఎక్స్ప్లోర్ చేద్దాం. నా నెదర్ పోర్టల్ నిరగొట్టే టైం వచ్చేసింది. ఏం లేదు గైస్, ఒక్క బ్లాక్ బిట్టంగా నిరగొట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ దీని మీద ఇట్లా పెట్టి ఇరుగురా. ఒరే నువ్వెందుకు బయటకు వచ్చినావు? ఇప్పుడు బయటకు వస్తుండు గైస్. ఎందుకు వస్తుండు ఇప్పుడు బయటికి? చెల్ అట్లా బయటికి రానికి నారా నేను నిద్రపోటలు తయారు చేసింది. నిద్రపోటలు ఎట్లా నిరగొడతారు గైస్? సరే పోనీ మనమైతే డైమండ్ పికేస్తాను ఒక ఆప్షన్ నిరగొట్టేద్దాం. సెట్ అయిపోతుంది అప్పుడు. దీన్ని ఒకటి దీన్నే పెట్టేద్దాం. ఇరిగిపోయింది. కలెక్ట్ చేసుకున్నావు కదా. స్పైసెస్ షుగర్ కేన్ మొదలుపెట్టి వేస్ట్ సామాన్లను వేసుకొని తిరుగుతున్నా గైస్. నేను కొన్ని ఫ్లింట్ అండ్ స్టీల్ తేవాలి గైస్. అంట పెట్టాల్సిన టైం అయితే వచ్చేసేసింది. ఇలా డైమండ్ పికెక్స్ని పెట్టడమే మర్చిపోయినా. మళ్ళీ ఆడ లావాలో పడితే డైమండ్ పికెక్స్ పోతుంది ఉట్టిగా. మిగతా ఏం పోయినా పర్లేదు కానీ డైమండ్ పికెక్స్ పోతే నాకు చాలా బాధ అవుతుంది. స్పై గ్లాస్ పోయినా పర్లేదు గైస్. స్పై గ్లాస్ ఇంకో తయారు చేసుకుంటా, కానీ డైమండ్ పికెక్స్ మాత్రం పోవద్దు. అదే నాకు కావాల్సింది. ఇలా పెట్టేసేస్తా. వెళ్ళిపోదాం సీదా నెదర్లకి. నెదర్లో ఎట్లుంటుంది ఏమో ఈసారి. సో గైస్ వచ్చినా మేము వడ్డాం డైరెక్ట్ పోయి. ఒరే ఎవడ్రా కొట్టేది? ఒరే పిల్ల బచ్చా, ఒరే పిల్ల బచ్చా నాయలా నువ్వెట్లా వచ్చినారా లోపలికి? సో గైస్ పోయినాయి సామాన్లన్నీ పోయినాయి. నేను నిద్రలోకి పోయినా సీదా లావాలో పడిపోయినా అయిపోయింది. ఆ నేషే దేని మీద పడి లావాలో పడిపోయినా. ఆ క్లిప్ చూపిద్దామన్నా కానీ ఇప్పుడు లేదు నా దగ్గర. వీళ్ళెవరు? ఒరే విలేజర్స్ అప్పుడే జాంబీలు అయినారా? విలేజర్స్ జాంబీలు ఎట్లయినరా? అరే గీ పిల్ల బచ్చగా గీడి ఎంత దమ్రంరా పిల్ల బచ్చా ఇలా.
నాకైతే ఇంకా కొన్ని డైమండ్స్ దొరికినాయి, చూపిస్తాం మైన్లా. సో చూడండి, ఇంత పెద్ద టనల్ తీసిన ఇట్లా అని, ఇంత పెద్ద టనల్ ఈడి దాకా ఎండ్, ఈ నిచ్చలు ఆడదాకా. సో డైమండ్స్ అయితే ఇక్కడ సైడ్ దొరికినాయి, చూపిస్తా. ఈ ఫార్చ్యూన్ 3 పికెక్స్ అయితే మీకు తెలిసైతే అది నెదర్లో పడ్డది, మీకు తెలిసిపోయిందచ్చు. సో ఈ మళ్ళీ దొరికేసింది నాకు. డైమండ్స్ని మైన్ చేసుకుంటా. ఇంకొని చూడండి, ఈయనే మంచి డైమండ్స్ దొరికినాయి ఇంకా నాకు. ఫార్చ్యూన్ 3 పికెక్స్తో ఇరగొడతా నేను, ఫార్చ్యూన్ 3 పికెక్స్తో ఇరగొడతా నేను. ఇంకొకటి డైమండ్స్ నేను రిచ్ అయిపోయా. ఈడైతే రెడ్ స్టోన్ ఉంది, ఎన్ని డైమండ్స్ వచ్చినాయో, ఇంకా 10 డైమండ్స్ వచ్చినాయి. అయ్యో ఇవాళ మనం రిచ్ అయిపోయినాం. ఈ వీడియోలో అయితే మొత్తం 21 డైమండ్స్ దొరికినాయి. చాలా ఘోరంగా మైనింగ్ చేసినందుకే దొరికినాయి గైస్. ఇంకా మైనింగ్ చేస్తూనే ఉంటా, చాలా డైమండ్స్ దొరుకుతూనే ఉంటాయి. సో ఇట్లాంటి పికెక్స్ అయితే ఎమర్జెన్సీకి ఇంకొకటి గాబ్లిన్ ట్రేడర్ కాడ దొరుకుతాయి. సో ఈ మోడ్ అయితే క్రిప్పర్ పో అమ్మా. సో మీరైతే ఈ మోడ్ వేసుకోండి, అందులో అయితే గాబ్లిన్ ట్రేడర్ అనేది వస్తాడు. నేను పైనకెళ్ళి చూపిస్తా. సో స్పీడ్ పోషన్ నేను పెట్టలేను గైస్, ఇది గేమే అంత స్పీడ్లో పోతుండు, గేమ్లోనే ఆడ అంత స్పీడ్లో పోతుండు. సో ఫుడ్ తినాలి. సో చూడండి ఇప్పుడు ఎంత స్పీడ్లో పోతాడో. వచ్చేసా. సో ఇప్పుడు నేను ఎప్పుడైనా కానీ ఇప్పటి నుంచి బయటకు వచ్చినప్పుడు కల్లా ఈ పికెక్స్ని తీసి చెస్ట్, ఇది రేర్ ఐటమ్స్ చెస్ట్లో పెట్టేసా. సో చూడండి ఇంకొకటి ఉంది, ఎమర్జెన్సీకి పెట్టుకున్నాను నేను. సో నాకు ఏడా దొరుకుతున్నాయి అంటే ఇన్ని పికెక్స్లు మీకు చూపిస్తా. సో ఎప్పుడు ఆడు 2 సార్లు ఇన్నే స్పాన్ అయ్యాడు, ఇంట్లో స్పాన్ అవుతాడు గైస్. ఆడు ఒక్కొక్కచ్చి ఈ ఇంట్లో స్పాన్ అయినప్పుడు కల్లా ఆడు అదే పికెక్స్ తీసుకొని వస్తాడు. ఇంటి పైన స్పాన్ అవుతాడు, బాల్కన్ టైప్లా, దాంట్లోనే స్పాన్ అవుతాడు. చూడండి ఇక్కడ ఉన్నాడు. ఈయన దగ్గర ట్రేడ్ చూడండి, 4 ఐరన్స్కి ఇంత మంచి పికెక్స్. నేను ఇంకొకటి తీసుకోవచ్చు కానీ నేను తీసుకోను ఇప్పుడు. ఇంకొకటి ఇగో ఇది ట్రీ క్యాపిటేటర్, ఇది నా దగ్గర ఫస్ట్ నుంచే ఉంది. ఇది ఏం చేస్తుంది అంటే మనం ట్రీలో ఒక్క లాగ్ ఇరగొడితే అన్ని లాగ్స్ ఇరగొట్టేస్తుంది. థ్యాంక్స్ ఫర్ ట్రేడ్, పోయి బాయ్. మనకి బాయ్ బాయ్ చెప్పేసిన గైస్ ట్రేడ్ చేసిన తర్వాత. అరే ఆడు లాస్ట్ రోడ్ గైస్, నేను అప్పుడు చూసినోనే ఆడు చంపకపోయి ఉంటే ఇప్పుడు నాకు ఇంకా మస్తు అవే ఐరన్ పికెక్స్లు వస్తుండే. పోనీయండి, ఇంకా వేరే స్పాన్ అయితే వాళ్ళు ఇంకా మంచివి ఇవ్వచ్చేమో, చూద్దాం. సో గైస్ మీకైతే ఇంకోటి చూపించాలి నేను, నాకైతే ఇంకొక సర్ప్రైజ్ దొరికింది. సో ఫస్ట్ అయితే మైనింగ్లోకి వెళ్ళిపోదాం. సో గైస్ వచ్చేసి మైనింగ్కి అయితే. సో చూడండి నేను ఎంత పెద్ద టనల్ చేసిండో. అయ్యో చాలా పెద్ద టనల్ గైస్, ఇంత దూరం, ఇంకా దూరం ఉంది. ఇది లాస్ట్, ఈడు దాకా మైనింగ్ చేసిన గైస్. సో ఈడైతే మధ్యలో కొన్ని డైమండ్స్ ఉండే, నేను కొన్ని డైమండ్స్ని మైన్ చేయకుండా వదిలేసేసిన, కావాల్సుకొని వీడియోలో మైన్ చేద్దామని. ఏడున్నాయి ఇవ్వండి, ఇన్ని గలం డైమండ్స్ దొరికినాయి. యా బాయ్స్, ఫార్చ్యూన్ 3 పికెక్స్తో దన్న ఈరగొట్టేసేస్తా. ఇరిగిపోయినాయి డైమండ్స్ నా ఇన్వెంటరీలోకి. అమ్మ ఒకటి మిగిలిపోయింది, అవును ఇంకోటి. అంతే కదా గైస్, నేనైతే 6 మైనింగ్ చేసిన. 6 అయితే మైన్ చేసి ఎన్ని దొరికినాయి చూసాం. 12 కరెక్ట్ డబుల్ దొరికినాయి గైస్ ఫార్చ్యూన్ 3 పికెక్స్తో. సో గైస్ ఈ వీడియోకి అయితే ఎంత అనుకుంటున్నాను, నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. సో ఇంకా పార్ట్స్ అయితే వస్తూ ఉంటాయి, మీరైతే లైక్స్ అయితే దన్న కొట్టేసేయండి. సో మీరు లైక్స్ కొడితే నాకు జర చూస్తున్నానని అర్థమైనది. సో బాయ్.